హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుల్ టైమ్ ట్రేడర్. ఈరోజు మన ఇండికేటర్ పర్ఫార్మెన్స్ చూద్దాం. ముందుగా చూసుకుంటే నిఫ్టీ 50 చార్ట్ 3 మినిట్ టైం ఫ్రేమ్ మన ఇండికేటర్ ఆల్రెడీ డిప్లాయ్ అయిందండి. ఓకేనా, ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. ముందుగా చూసుకుంటే మనకి ఒక క్యాండిల్ అయితే వచ్చింది. ఇది రెడ్ కలర్ క్యాండిల్. మన ఇండికేటర్లు అయితే గ్రీన్ గానే చూపించింది. సో నెక్స్ట్ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ రావడంతో ఇక్కడ హై బ్రేక్ అయినాక ఎంట్రీ అయితే తీసుకున్నాను. ఇక్కడ ఎంట్రీ తీసుకున్న వెంటనే మనకి సీదా ఈ క్యాండిల్లో ఎస్ఎల్ అయితే హిట్ అయింది. 21 పాయింట్స్ అండి. మనకి ప్రీమియంలో 10 పాయింట్స్ అయితే ఎస్ఎల్ హిట్ అయింది. ఓకేనా, ఎస్ఎల్ హిట్ అయింది వెంటనే మనకి క్యాండిల్ అనేది బేరిష్ క్యాండిల్ కన్ఫర్మేషన్ అయింది. బట్ స్టాప్ లాస్ అనేది హెవీగా ఉంది. సో మనం ఏం చేస్తాం, ఇంత క్యాండిల్ వచ్చినప్పుడు ఇట్లా రిటర్న్ లో పోయేసి మళ్ళీ ఇండికేటర్ వరకు రావాలి. ఎందుకంటే స్టార్టింగ్ రేంజే కదా, అంటే మార్కెట్ ఓపెన్ అయినా తర్వాత రేంజే కాబట్టి ఇక్కడ ఏమంటే మనకి రిట్రేస్మెంట్ జరగాలి. కనీసం ఈ పాయింట్ ఏదైతే ఉందో ఇక్కడ కన్నా వచ్చి ఒక రెడ్ కలర్ క్యాండిల్ మళ్ళీ చూపిస్తే దాని కింద బ్రేక్ అయినాక ఎంట్రీ తీసుకోవచ్చు. బట్ మనకి చూడండి, మార్కెట్ అనేది ఈ క్యాండిల్ న్యూట్రల్లో పడింది. నెక్స్ట్ బులిష్ క్యాండిల్ అయితే రావడం జరిగింది. సో బుల్లిష్ రావడం జరిగింది కాబట్టి ఇక్కడ హై బ్రేక్ అయినాక ఎంట్రీ తీసుకున్నాను. దీని కింద స్టాప్ లాస్ అయితే పెట్టుకున్నాను 16 పాయింట్స్, అంటే ఓవరాల్గా 20 పాయింట్స్ పెట్టుకోవాలి బఫరింగ్ కోసం. ఇక్కడ నుంచి ఇక్కడికి 90 పాయింట్స్ మూమెంటం జరిగిందండి. చూడండి, మాక్సిమం 90 పాయింట్స్ అయితే మూమెంటం జరిగింది. నేను తీసుకున్న స్ట్రైక్ ప్రైస్లో 50 పాయింట్స్ క్యాప్చర్ చేశాను. నేనైతే ఇక్కడ 50 పాయింట్స్ క్యాప్చర్ చేశాను. ఓకేనా, ఇక్కడ ఒక ఎస్ఎల్ అయింది. ఓకే, 10 పాయింట్లు. ఇక్కడ 50 పాయింట్స్ తీసుకున్నాను. ఓవరాల్గా 40 పాయింట్స్ ప్లస్లో ఉన్నాను. ఇక్కడ చూడండి, బేరిష్ ఎంట్రీ కన్ఫర్మ్ అయింది. ఇక్కడ ఒక అగైన్ మనకి స్టాప్ లాస్ హిట్ అయిందండి. ఇక్కడ లో బ్రేక్ అయింది, వెంటనే బి స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకేనా, కానీ ఇక్కడ చూడండి 20 పాయింట్స్ ఉంది. మనకి ఎస్ఎల్ ఇక్కడ ఉంది. యాక్చువల్లీ మనం బఫరింగ్ కోసం ఎక్కువ పెట్టాను. 20 పాయింట్స్ అయితే మనకి ఇండెక్స్లో ఉంది. బట్ నాకు 15 పాయింట్స్ నాకు ప్రీమియంలో ఎస్ఎల్ కొట్టిందండి. ఇక్కడ ఎందుకో తెలీదు, నేను తీసుకున్న ప్రీమియం ఏమైనా రాంగ్ ప్రీమియమో తెలియదు. 15 పాయింట్స్ నాకు ఎస్ఎల్ హిట్ అయింది. జస్ట్ 20 పాయింట్స్ ఇండెక్స్ మూవ్ జరిగింది. ప్రీమియంలో మాత్రం నాకు 15 పాయింట్స్ మూమెంటం జరిగి నాకు ఎస్ఎల్ హిట్ అయింది. ఓకే, నాకు మళ్ళీ ఇక్కడ ఒక ఎంట్రీ అయితే వచ్చింది. ఇక్కడ లో బ్రేక్ అవ్వలేదు. మళ్ళీ ఇక్కడ ఒక ఎంట్రీ వచ్చింది. నెక్స్ట్ క్యాండిల్ లో అయితే బ్రేక్ అవ్వలేదు. ఆ నెక్స్ట్ క్యాండిల్ అయితే లో బ్రేక్ అయింది. బట్ నాకు ఎందుకో ట్రస్ట్ అనిపించలేదు. చూడండి, ఇక్కడ ఒక ఎంట్రీ ఇచ్చింది, పైకి వెళ్ళింది. ఇక్కడ ఒక ఎంట్రీ వచ్చింది, పైకి వెళ్ళింది. ఇక్కడ ఒక ఎంట్రీ వచ్చింది, పైకి వెళ్ళింది. సో ఇక్కడ వచ్చిందండి ఎంట్రీ. ఈ ఎంట్రీతో ట్రస్ట్ అయ్యాను. ఎందుకు ట్రస్ట్ అయ్యానంటే చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇక్కడ ఓపెన్ అయింది. ఇక్కడ వరకు బయ్యర్స్ పుష్ చేస్తారు. కానీ సెల్లర్స్ అనే వాళ్ళు క్లోజింగ్ టైంకి కిందికి వచ్చి ఇక్కడ క్లోజ్ చేస్తారు. అంటే రిజెక్షన్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ ఈ పాయింట్లో రిజెక్షన్ అనేది స్టార్ట్ అయింది. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ లో బ్రేక్ అయినాక ఎంట్రీ అనేది తీసుకున్నాను. దీని హై స్టాప్ లాస్ పెట్టుకున్నాను 11 పాయింట్స్, అంటే ఓవరాల్గా 15-16 పాయింట్స్ పెట్టుకున్నాను. ఇక్కడ నుంచి ఈ క్యాండిల్ అండి, ఈ క్యాండిల్ వరకే నేను పెట్టుకున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి 40 పాయింట్స్ అయితే తీసుకున్నాను. ఓకేనా, ఇక్కడ నుంచి ఇక్కడికి 40 పాయింట్స్ అయితే తీసుకున్నాను. ఈ క్యాండిల్లోనే ఎందుకు నేను ఎగ్జిట్ అయ్యాను అంటే చూడండి, మీకు ఒక లైన్ పెడతాను ఈ క్యాండిల్లోకి. ఓకేనా, ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఇది బ్రేక్ అయింది. సో ఇదే పాయింట్కి మళ్ళా ఇక్కడ వచ్చింది. ఇక్కడ నుంచి బౌన్స్ అవుతుంది అని చెప్పి నేను అనుకున్నాను. సో ఇదే పాయింట్లో నేనైతే ఎగ్జిట్ అయ్యాను. ఓకేనా, సో ఇక్కడ 50, ఇక్కడ 40, 90 పాయింట్స్, ఇక్కడ 10 పాయింట్స్ హిట్ అయింది. ఇక్కడ 15 పాయింట్స్ హిట్ అయింది. ఓవరాల్గా 25 పాయింట్స్ పోయింది. నాకు మిగిలిన పాయింట్స్ 65 పాయింట్స్ మాత్రమే. నిఫ్టీలో 65 పాయింట్లు మాత్రమే నేనైతే ప్లస్లో ఉన్నాను ఈరోజు. మళ్ళీ ఇదంతా చేయలేదండి, నేను ఇక్కడంతా చేయలేదు. మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ చూశాను, అప్పటికే సైడ్ వేస్లో ఉంది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో నాకు లాస్ అయితే వచ్చింది, చూపిస్తాను అది కూడా. చూడండి, బ్యాంక్ నిఫ్టీలో మనకి ఎక్కడ లాస్ వచ్చింది అంటే ఫస్ట్ ట్రేడ్ అనేది చూడండి, ఆల్రెడీ గీసాను. ఓకే, నో ఇష్యూస్. ఫస్ట్ ట్రేడ్ అనేది ఇక్కడ వచ్చింది. మనకి లో బ్రేక్ అయినాక తీసుకున్నాను. 150 పాయింట్స్ మూమెంటం జరిగింది. 150 పాయింట్స్ మూమెంటం జరిగింది. ఇక్కడ 50 పాయింట్లు తీసుకున్నాను. ఇక్కడ 50 పాయింట్లు తీసుకున్న తర్వాత నాకు వెంటనే బ్యాక్ టు బ్యాక్ 4 ఎస్ఎల్ హిట్ అయినాయండి. యాక్చువల్లీ కంటిన్యూస్గా 3 ఎస్ఎల్ హిట్ అయితే నేను డే క్లోజ్ చేస్తాను. బట్ ఈ రోజు ఏం చేస్తానంటే కంటిన్యూస్గా 3 ఎస్ఎల్ హిట్ అయింది. 4 ఎస్ఎల్, ఎందుకంటే మంత్ ఎక్స్పైరీ కదా,
ఒక ఎస్ఎల్ రిస్క్ చేద్దామని చెప్పేసి ఇక్కడ ఒక ఎస్ఎల్ అయితే రిస్క్ చేశాను. బట్ మీకు చూపిస్తాను క్లియర్గా. ఇక్కడ చూడండి, మనకు ఇదైతే మీకు క్లియర్గా అర్థం అవుతుంది. మనకి ఫస్ట్ క్యాండిల్ మనకి బేరిష్ క్యాండిల్, ఇక్కడ లో బ్రేక్ అయినాక ఎంట్రీ తీసుకున్నా, ఇక్కడ 50 పాయింట్లు తీసుకున్నాను. ఇది మీకు తెలుసు, ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చింది, హై బ్రేక్ అయినాక ఇక్కడ తీసుకున్నాను, స్టాప్ లాస్ హిట్ ఇక్కడ, ఓకేనా. మళ్ళీ బేరిష్ ఎంట్రీ, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను, ఇక్కడ స్టాప్ లాస్ హిట్, ఓకేనా. సరే, ఇక్కడ ఎస్ఎల్ హిట్ అయింది కదా అని చెప్పేసి ఇక్కడ గ్రీన్ కలర్ క్యాండిల్స్ వచ్చినాయి కదా అని చెప్పి మళ్ళీ వెంటనే తీసుకున్నాను, ఇక్కడ ఎస్ఎల్ హిట్. ఇక్కడ 3 అయిపోయినాయి. నేను డే క్లోజ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఈ క్యాండిల్ అనేది మ్యాసివ్ క్యాండిల్, స్ట్రాంగ్ గా ఉంది కదా, కిందికి బ్రేక్ ఇచ్చింది. సేమ్ అట్ ద సేమ్ టైం మనకి ఏమనిపించింది, ఇక్కడ ట్రెండ్ లైన్ అయితే ఉంది. ఇక్కడ చూడండి, ఇలాగా ట్రెండ్ లైన్ అయ్యి కూడా ఒకటి నోటీస్ చేస్తాను. ఇలా ట్రెండ్ ని నోటీస్ చేసిన తర్వాత సరేలే బ్రేక్ అయింది కదా అని చెప్పి ఇక్కడ ఒక ఎంట్రీ తీసుకున్నాను. ఇదే లాస్ట్ ట్రేడ్ అన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి మంచి ప్రాఫిట్ చూపించింది. సీదా వెంటనే వెళ్ళి ఇక్కడ ఎస్ఎల్ అయితే, ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ ఎస్ఎల్ నాది, ఇక్కడే ఎస్ఎల్ హిట్ అయింది. ఎందుకంటే నేను ట్రైలింగ్ స్టాప్ లాస్ లో వెళ్ళాను, ఇక్కడ ఎస్ఎల్ హిట్ అయింది. ట్రైలింగ్ లో కూడా నాకు 15 పాయింట్స్ లాస్ అయింది. ఓవరాల్ గా ఇక్కడ 15 పాయింట్స్, ఇక్కడ 15 పాయింట్స్, ఇక్కడ 15 పాయింట్స్, ఇక్కడ మాత్రం 20 పాయింట్స్ పోయిందండి, ఓకేనా. 45, 15 మూల 45, ఒక ఇక్కడ ఏమంటే 20 పాయింట్లు, 65 పాయింట్లు మూమెంటం నాకు వేస్టేజ్ అయింది. ఇక్కడ 50 పాయింట్స్, అంటే ఓవరాల్ గా 15 పాయింట్స్ నేను బ్యాంక్ నిఫ్టీ లాస్ లో ఉన్నాను ఈరోజు. ఫస్ట్ టైం మన ఇండికేటర్ బ్యాంక్ నిఫ్టీ లాస్ చూపించడం ఈ రోజే, December 24th, 2024 మన ఇండికేటర్ బ్యాంక్ నిఫ్టీలో ఫస్ట్ టైం లాస్ చూపించడం, ఓకేనా. నేను ఈ డేట్ని మర్చిపోను, ఓకే. నాకైతే మరీ అంత పెద్ద లాస్ అయితే అవ్వలేదు, ఓన్లీ 15 పాయింట్స్ మాత్రమే లాస్ అయింది, ఓకే. ప్రతిసారి మనకి లడ్డూలే దొరకవు, అప్పుడప్పుడు మనకి ఇలాంటివి దొరుకుతూ ఉంటాయి. ప్రతిరోజు పండగే కాదు కదా, ఓ రోజు లాసు, ఓ రోజు అట్లా వస్తుంటాయి. బట్ ప్రతిరోజు లాస్ రాకుండా చూసుకోండి, ఓకేనా. మీకు మన ఇండికేటర్ సపోర్ట్ కావాలి, మన ఇండికేటర్ గురించి డీటెయిల్స్ కావాలి అనుకున్న వాళ్ళు లెఫ్ట్లో అయితే నంబర్ అయితే ఉందండి, ఆ నంబర్కి వాట్సాప్ కానీ మెసేజ్ కానీ చేయండి, ఫోన్ కానీ చేయండి. నేను ఇండికేటర్ గురించి మీకు డీటెయిల్స్ ఇస్తాను. అండ్ ఇండికేటర్ వేసి ఇచ్చిన తర్వాత ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది కూడా ఒక చిన్న కోర్స్ ఉంటుంది, ఆ కోర్స్ కూడా మీకు చెప్తాను, ఓకేనా. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. టుమారో హాలిడే, హ్యాపీ క్రిస్మస్, అండ్ ఎల్లుండి వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.